ఏమైందమ్మా ఏసీ గారికి? జన్యుపరంగా వచ్చింది అంటారు. జన్యుపరంగా ఎప్పటి నుండి? 6 సంవత్సరాల నుంచి చెవులు వినిపించారు. అవునా? కాలం నుంచి స్టార్ట్ అయ్యి అలా మెడ దగ్గర నుంచి మొత్తం వెన్నుకోసం పట్టేయడం అలాగా కుట్టి స్టార్ట్ అయ్యి ప్రాసెస్ అయ్యి కాళ్ళు చేతులు వదిలేసాను. మొత్తం వదిలేసేయమ్మా. వదిలేసాను. అప్పటి నుండి 12 సంవత్సరాల నుంచి బెడ్ రెస్ట్? 2 సంవత్సరాల నుంచి ఇలా ఉంది. 2 సంవత్సరాల నుంచి ఇంకా స్లోగా అన్నీ ఒక్కొక్కటి వచ్చాయండి. మెడిసిన్ లేదమ్మా, లేదన్నారు. ఆపరేషన్ కానీ ట్రీట్మెంట్ అలానే అవకాశం ఉంటుందేమో మొత్తం అన్ని టెస్టులు చేశారండి గుంటూరులో. అవకాశం లేదు. లాస్ట్కి 40,000 పెట్టి జెనెటిక్ టెస్ట్ చేశారండి. చేసి ఇది జన్యుపరంగా వచ్చింది, దీనికి ట్రీట్మెంట్ లేదు, ఉండే కొద్ది అది ఎక్కువే అవుతుంది కానీ ఇంకా ట్రీట్మెంట్ లేదని చెప్పాను. ఇంకా లైఫ్ లాంగ్ అంతే. ఇంకా ప్రాబ్లం ఎక్కువ అవుతుంది చెప్పాను. మీరేం జాబ్ చేస్తారండి? ప్రస్తుతానికి ఏమీ చేయట్లేదు సార్. నైనేష్ గారినే ఏమైనా చూడు మావయ్య అని చెప్పి అడుగుతాను. ఓకేనమ్మా. వస్తుందండి గవర్నమెంట్ తరఫు నుంచి ఏమైనా వస్తుందా? పెన్షన్ 6,000 ఇస్తున్నారు. అంటే ఈయనకి 10,000 పెన్షన్ వస్తుంది అనేసి గుంటూరులో మాకు ఆవిడ రాసిచ్చారు. ముగ్గురు సార్. పాపల హాస్టల్ 2 బాబు. 2 అబ్బాయిలు 1 అమ్మాయి. 6,000 మీద మొత్తం. అప్పుడప్పుడు జాకెట్ పెట్టుకున్నాను. ఇది రెంట్ అమ్మా లేకపోతే రెంటేనా? దీనికి రెంట్ అంతా? 12,000. ఇంకా అదొక అదృష్టం మీకు. అందుకనే లేకపోతే ఊళ్ళోకి వెళ్ళిపోదాం, రెంట్లో కట్టుకోలేక తక్కువ కదా అనేసి. తక్కువ రేటు మీకు ఊరికి నచ్చినట్టే. ఇది 6,000 కంటే మాటమాటికి చెప్పుకోవాలంటే ఈ పిఠాపురం సిటీలో అంటే 5,000 అలా ఉంటుందండి. అదే ఓకే అమ్మా, చాలా బాధగా ఉంది మాకు కూడా. మన టీము సురేష్ గారు కూడా తనకు తోసిన సహాయం పాపకు అందించారండి. బాధపడకమ్మా, బాధపడక, ఏం కాదు. ఏం చేస్తాం, భగవంతుడు కొంచెం మధ్యలో అలాగే ఇబ్బంది పెడుతుంటారు. ఏం కాదండి. చూసారండి మన టీం కూడా అందరూ కొంచెం ఫీల్ అయిపోయే పరిస్థితి. ఆయన చూస్తుంటేనే ఆయన మాట్లాడలేడు, ఏం జరుగుతుందో కూడా తెలియదు, అలా చూస్తాడంతే ఆయన. చూసారా ఫ్రెండ్స్, వీరికి ఎవరైనా ముందుకు వచ్చి ఆర్థిక సహాయం చేస్తే వీళ్ళు చాలా వరకు కొంచెం బయటపడతారు. చాలా ఇబ్బందులు అయితే ఉన్నారు వీళ్ళు నిజంగా. ఫ్రెండ్స్, మీరు ముందుకు రావాలని వీరిని ఆదుకోవడానికి ప్రతి ఒక్కరిని పేరున కోరడం జరుగుతుంది. ఇది ప్రత్యేకంగా చెప్తున్నామండి. వీళ్ళ పరిస్థితి అయితే అసలు బాగాలేదు. ముగ్గురు పిల్లలు వీళ్ళకి, 2 బాబులు 1 అమ్మాయి. 6,000తో కుటుంబం గడపడం అంటే ఈ రోజుల్లో చాలా కష్టమండి. ఓన్లీ మెయింటెనెన్స్ కూడా ఏమీ రాదు. అటువంటిది చాలా ఇబ్బందులు ఉన్నారు. ఇలాంటి వారిని మనం ఆదుకోవాలని ఫ్రెండ్స్ ఎవరైనా దాతలు ఉంటే ముందుకు వచ్చి వీరికి ఆర్థిక సహాయం చేయాలని కోరుకుంటున్నామండి.